మీరు ఇక్కడ ఏం చేస్తా ఆదిలాబాద్ హాస్టల్ మేడం. హాస్టల్ అయితే బాగా లాంగ్ ఉంది మేడం. ఇక్కడ చదవాలా మీ అక్క? ఏ క్లాస్లో చదువుతుంది? ఇంటర్ ఫస్ట్. మీ సిస్టర్ వేరే షీ స్టడింగ్ అది కొంచెం ఫైండ్ అవుట్ చేయండి. శ్రీవై మేడం. శ్రీవై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మీ పేరెంట్స్? మా పేరెంట్స్ వర్క్ చేస్తారు మేడం బ్యాంకులో. ఎస్పీ. ఒకసారి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం. ఆల్గనర్ శ్రీవైకి వేయండి మేడం. ఆల్గనర్. చాలా మంది పిల్లల్ని తోలుకొని వస్తుంటారు మేడం పేరెంట్స్. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మాకు వీళ్ళ ఫాదర్ తోలుకొని వచ్చిండు. బయటికి వెళ్ళి అక్కడనే స్ట్రోక్ వచ్చి చనిపోయింది. వీళ్ళ ఫాదర్ ముందరనే చనిపోయింది. ఇక్కడే ఆడిటోరియం బయటనే, ఇక్కడే జస్ట్ గార్డెన్ స్నాక్స్. ఈయన పర్ఫామ్ అంటే డ్రాప్ మళ్ళీ పికప్ చేసుకోవడానికి వస్తారు కదా మేడం. బయట నిల్చున్నాడు, అతను స్ట్రోక్ వచ్చి అక్కడే చనిపోయింది. అందుకే ఈ 2 వీక్స్ రాలే పాపం. ఇవాళ మళ్ళీ వచ్చిండు. ఇతన్ని అమ్మాయి చూస్తుంది ఆదిత్య. మమ్మీకి కూడా హెల్త్ బాగాలేదు మేడం. మమ్మీకి నేను ముట్టినాకనే కాళ్ళు పడిపోయినాయి నడవరాదు. You write down everybody's ఇది మనం ఏమైనా చేయగలుగుతాము వీళ్ళ ప్లాన్. అందరూ ఏడుస్తున్నారు. అంటే మా కళ్ళ ముందు ఆ రోజు మాతోటి మాట్లాడి స్నాక్స్ కూడా ఇచ్చింది మేడం. జస్ట్ అందరూ ఎప్పటిలాగా బయటకు వెళ్ళిండ్రు. తను బయట కూర్చున్నాడు, క్లాస్ అయిపోయింది, బయటకు వెళ్ళేసరికి స్ట్రోక్ వచ్చాను. నేను ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి వెళ్ళి ఉండే. అక్కడ డాడీ దించి ఇక్కడికి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడ క్లాస్ చూద్దామని వచ్చిండు. నేను అక్కడ ఎగ్జామ్ అయిపోయాక చూస్తే డాడీ కనబడుతుంది. ఫోన్ చేస్తే నాకు ఇట్లా అవుతుంది మిడ్ ఇక్కడ ఆడిటోరియం దగ్గర అంటే ఓల్డ్ హై స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చిన మేడం. వచ్చేవరకు ఎంత నాకు వాటర్ కావాలంటే అంకుల్ వాళ్ళ బైక్ వల్ల వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చిన. వాటర్ లేదా ఇక్కడ? ఇక్కడ లోపలికి వచ్చి సార్ని తీసుకెళ్ళే లోపే పడిపోయి కాసేపు క్లాస్ అయిపోయింది, బయటకు వెళ్ళి ఆదిత్య వాళ్ళ సిస్టరా? వీళ్ళంతా బాండింగ్. ఆ తర్వాత లాస్ట్ వీక్ రాలేదు. అయినా పర్వాలేదు. వాళ్ళ నాన్నకు అంటే చదువుల్లో ఫాస్ట్ సప్తగిరి స్కూల్. ఇటు కూడా కళల పట్ల బాగా ఎంకరేజ్ చేస్తుండే. మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. సరే మీ అక్కడ ఇద్దరు ఏ గ్రూప్ చదువుతుంది? ఎవరెవరికి ఏమేమి ఇష్యూ ఉంది, లైక్ లోకల్ ఇష్యూ కదా, వీ కెన్ ట్రాన్స్ఫర్. ఓకే, అందరూ మంచిగానే చదవాలి. ఓకే, 10th క్లాస్ వాళ్ళు అస్సలు ఫస్ట్ 10th మంచిగానే చేయాలి. ఇది కూడా చేస్తూ ఉండాలి. ఇది చేస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా, సో ఆ ఎనర్జీతో ఇంకా ఇంకా బాగా చదవాలి 10th. ఓకే, టాప్ రావడానికి ఇది బేస్ అవ్వాలి, కానీ అది డౌన్. కరెక్ట్. మీరు స్టడీలో టాప్ అవ్వాలంటే ఇవన్నీ బేస్ కావాలి. ప్రైవేట్ స్కూల్స్లో ఆర్ట్ అండ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుంది అందరికి. ఇక్కడ ఫ్రీగా వస్తుంది, అక్కడ డబ్బులు. కరెక్ట్ కరెక్ట్. ఇంకా ఒక్కొక్కరికి చేపిస్తాం, ప్రామిస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ స్నాక్స్ పెట్టుకుంటాము మేము. నేను మీకు అడ్వాన్స్ డ్రా చేస్తాను. ఒకటే కండిషన్, ఇక్కడ ఉన్న క్యాంటీన్ నుంచి మీరు ఎస్హెచ్జి గ్రూప్స్ నుంచి మీరు తీసుకోవాలి. వీళ్ళందరికీ చాయ్, స్నాక్స్ ఏదైనా కావాలి, అన్నీ కూడా మీరు చేసి బిల్ పెట్టండి. సో మేము ఇది చేస్తాం, అడ్వాన్స్ ఇచ్చేస్తాను. రేపు ఫైల్ రన్ చేయండి. ఐ విల్ గివ్ అడ్వాన్స్. ఓకే, ఏమమ్మా మంచి అనిపిస్తుంది?